అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆదివారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో భారీ ఎత్తున ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. సరైన పంత లేక 1969 ఉద్యమం విఫలం. నాడు ఉత్వెత్తున ఎగిసిపడ్డ 1969 ఉద్యమం సరైన పంత లేకపోవడం వల్ల ఘోరంగా విఫలమైంది. 1969 ఉద్యమంలో ముల్కీ రూల్స్ ప్రధాన అంశంగా ఉండేవి. ఆంధ్ర ప్రాంత ఉద్యోగులను ఇక్కడి నుంచి పంపించాలని ఇక్కడి యువత పోరాటం చేశారు. అయితే ముల్కీ రూల్స్ వ్యతిరేక పోరాటంలో రాజ్భవన్ దగ్గర 8 మంది విద్యార్థులను కాల్చంపారు. ఉద్యమం సమసిపోయింది. తెలంగాణ రాలేదు. ఆ తర్వాత పివి నరసింహారావు ముఖ్యమంత్రి అయ్యారు. ముల్కీ రూల్స్ ఉద్యమం లీగల్ బాటిల్గా సుప్రీంకోర్టుకు వెళ్ళింది. పివి నరసింహారావు ముఖ్యమంత్రి ఉన్న టైంలో 1973లో ముల్కీ రూల్స్ కొనసాగుతాయని తెలంగాణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో తీర్పు ఇచ్చింది. దాంతో ఆంధ్రాలో వెంటనే ఆంధ్ర ఉద్యమం మొదలుపెట్టిండ్రు. ఆ తర్వాత కేంద్రం సుప్రీంకోర్టు తీర్పు కాలరాస్తూ రాజ్యాంగం సవరణ చేసింది. ముల్కీ రూల్స్ను రద్దు చేసింది. ఇంత చేసిన తెలంగాణ నుంచి ఎవరు నోరు మెదపలేరు, మాట్లాడలే అని కేసీఆర్ పేర్కొన్నారు. నాటి ఘోరాలను జయశంకర్ సార్ సాక్షి. ప్రొఫెసర్ జయశంకర్ అజన్మ తెలంగాణవాది. ఆయన లాంటి మనుషులు అరుదుగా ఉంటారు. 14-15 ఏళ్ళు నేను ఆయనతో కలిసి పనిచేసిన. తెలంగాణ అస్తిత్వం కోల్పోవద్దని, తెలంగాణ ఉండాలని నిర్ణయించుకొని పోరాట పంత ఎంచుకున్నారు. నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి పిలిచి బెదిరించిన జయశంకర్ సార్ భయపడలేదు, పోరాట పంతను వీడలేదు. అనేక సందర్భాల్లో ఆయనను బెదిరింపులకు ఎదుర్కొన్నారు. తెలంగాణ కోసం జరిగిన పోరాటాన్ని ఆయన సాక్షి. 1969 ఉద్యమంలో తెలంగాణలో చాలామంది పెద్దలు పోరాటం చేశారు. నల్గొండ జిల్లాకు చెందిన విజయసింహారెడ్డి తండ్రి కృష్ణారెడ్డి పోరంలో అగ్రభాగాన ఉంచుండేవారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి 1969లో ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీలో ఇంజనీరింగ్ విద్యార్థిగా ఉంటూ అనేక సార్లు లాఠీ దెబ్బలు తిని జైలుకు వెళ్లారు. ఇలా అనేక మంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిండ్రు. వాళ్ళందరికీ మనం తలెత్తి మొక్కాల్సిందే అని బీఆర్ఎస్ అధినేత చెప్పారు. తెలంగాణ పదాన్ని అసెంబ్లీలో వాడొద్దన్నారు. 2001లో తెలంగాణ కోసం పార్టీ పెట్టినప్పుడు 1999 నుంచే చర్చలు జరిగాయి. తెలంగాణ వాదులు మేధావులతో కలిసి ఉద్యమ పంతాపై ప్రణాళికలు తయారు చేశాం. పదులకు రాజీనామా చేసి పార్టీ పెడితే 10 మంది వెంటలేరు. అప్పుడు మీటింగ్లు పెట్టిన 10 మంది 15 మంది కూడా వచ్చేవారు కాదు. తెలంగాణ కాంగ్రెస్ టీడీపీ నాయకులు పదవులు చూసుకున్నారు. అసెంబ్లీలో తెలంగాణ పదం వాడొద్దని అప్పటి స్పీకర్ ప్రణయ్ భాస్కర్ చెప్పారు. వెనుకబడిన ప్రాంతం నుంచి ఆనాలని శాసనసభ ముఖ్యంగా వ్యాఖ్యానించారు. కనీసం నీళ్ల కోసం మాట్లాడిన వాళ్ళు కూడా లేరు. నేను పాలమూరులో సభ పెట్టి పోరాటం చేస్తే అప్పుడు జూరాలకు నీళ్లు వచ్చాయి. కరీంనగర్లో సింహగర్జనను సూపర్ డూపర్ హిట్ చేశాం. సమైక్య రాష్ట్రంలో ఎందుకు ఉండాలని నేను నిలదీస్తే ప్రభుత్వం తిరిగి వచ్చింది. తెలంగాణ వస్తుందని ఎవరూ ఊహించలేదు. 15 ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ వచ్చిందని కేసీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ 25 ఏళ్ల మహావృక్షం. బీఆర్ఎస్ను ఖతం చేస్తామని అంటున్నారు. ముఖాలంతా ఎత్తులేనోడు కూడా మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ 25 ఏళ్ల మహావృక్షం. ఖతం చేస్తే ఖతం అవుతుందా? కాంగ్రెస్ 10 ఏళ్ళు అధికారంలో లేదు, ఖతమైందా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కొంత నైరాశ్యం ఉంది. కానీ నేను బస్ యాత్ర మొదలు పెట్టగానే మళ్ళీ అదే గర్జన కనిపించింది. సీఎం సొంత జిల్లా మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించారు. మరో ఎమ్మెల్సీగా రాకేష్ రెడ్డి గెలవబోతున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా మళ్ళీ గెలిచేది బీఆర్ఎస్ఏ. 105 సీట్లు వస్తాయని ఒక ఆయన మొన్న వచ్చి చెప్పిండు. ఎగ్జిట్ పోల్స్లో ఒకడు 11 వస్తాయన్నాడు, ఇంకొకడు ఒకటే వస్తుందన్నాడు. 2 నుంచి 3 వస్తాయని ఇంకో ఆయన అన్నాడు. 11 వస్తే పొంగిపోయేది లేదు, తక్కువ వస్తే కుంగిపోయేది లేదు. ఎలక్షన్లు చాలా చూసినాం. ఏదేమైనా భవిష్యత్తు మనదే అని మాజీ సీఎం చంద్రశేఖర్ రావు చెప్పారు.